chat box. I once again requested to all the group of members to post your attendance in chat box. మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి అందరూ కూడా ఆ, జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే దాని మీద ఖచ్చితంగా మీరు అడగండి. ఓకేనా? ఇంకా స్టిల్ 44 మెంబర్ అవుట్ ఆఫ్ 100 లో కేవలం 44 మంది మాత్రమే జాయిన్ అయి ఉన్నారు. ఓన్లీ 1 మినిట్ టైం ఇస్తా. ఎవరైనా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ ఫ్రెండ్స్ కి మీరు ఇమీడియట్ గా ఫోన్ చేసి జాయిన్ కమ్మనండి. అదర్వైజ్ యూ మే లాస్ మెనీ థింగ్స్. టుడే మీటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రాదర్ దాన్ ప్రీవియస్ మీటింగ్స్. ఒకసారి ఎంఐఎస్ కోఆర్డినేటర్లు మీ అటెండెన్స్ చెప్పండి. సిఆర్పిస్ గ్రూప్ లో పోస్ట్ చేయండి, కానీ ఎంఐఎస్ ఒక్కసారి 1 by 1 ఫ్రమ్ ఆర్మూర్ మండలం సున్నిగాడ. Good morning, sir. Armor present, sir. రైట్. బాల్కొండ ఉన్నారా? ప్రజెంట్ సార్. ఉన్నా. రైట్. సిఆర్పి కూడా ఉన్నాడు సార్. ముక్కాల్ సార్ ముక్కాల్ సార్ భీమ్గల్ సిఆర్పిఎల్ ఎంఐఎస్ ప్రజెంట్. బోధన్ బోధన్ దర్పల్లి ఇందల్వాయ్ ఇది మీకోసమే పెట్టిన మీటింగ్. ఒకవేళ మీరు కనుక మీటింగ్ అటెండ్ కాకపోతే ఆ తర్వాత ఆ మండలం మొత్తం పని ఆగుతుంది, ఇబ్బంది పడతారు. చూడండి మరి. డిచ్పల్లి సార్ జాయింట్ సార్. ఓకే రైట్. డిస్పల్లి జాయింట్ సార్. రైట్. జక్రాన్పల్లి సార్ జాయింట్ సార్. గమ్మర్పల్లి సార్ జాయిన్ అయినా సార్. ఓకే రైట్. కోటగిరి సార్ గుడ్ మార్నింగ్ సార్, జాయిన్ అయ్యాను సార్. మాక్లూర్ Sir, join again, sir. మోర్తాడ్ జాయింట్ సార్ జాయింట్. నందిపేట్ సార్ నవీపేట్ గుడ్ మార్నింగ్ జాయింట్. రైట్. ఓకే. నవీపేట్ జాయిన్ అయ్యాను సార్. నిజామాబాద్ నార్త్ సౌత్ ప్రజెంట్ సార్. సౌత్ హలో. నార్త్ నార్త్ సిఆర్పి జాయిన్ అయ్యింది సార్. ఎంఐఎస్ అడ్వైట్ నార్త్ ఎంఐఎస్ లేడు కదా సార్. రూరల్ రైట్. రూరల్. రూరల్ జాయిన్ సార్. రైట్. ఓకే. రేంజల్ సార్ ప్రెజెంట్ సార్. సిరికొండ ప్రెజెంట్ సార్. వేల్పూర్ Join, sir. వర్ని
జాయింట్ సార్. రైట్. ఏర్పల్లి సార్ జాయింట్ సార్. రైట్. ఎంఐఎస్ వర్ణి జాయిన్ కాలేదు. అండ్ ఇక్కాల్, గర్పల్లి, ఇందల్బాయ్, బోధన్, దీస్ ఆర్ ద పర్సన్స్. అది మరి ఆ ల్యాప్సెస్ ఏమన్నా వస్తే అది ఎట్లా వస్తే దాన్ని చూసుకోండి, నాకు తెలియదు. రైట్. ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను ఒక్కసారి ఒక ఇష్యూని బాగా ఫేస్ చేస్తున్నా, ప్రాబ్లమ్ ని స్క్రీన్ షేర్ చేస్తున్నా నేను. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్ కైండ్లీ ఇన్ఫార్మ్ మీ. రైట్. ఇక్కడ A01 ఫార్మాట్ అనేది ఉంది. ఈ A01 ఫార్మాట్ ని మనం స్ట్రీమ్ లైన్ చేయలే సాధారణంగా, ఎలాంటి కొద్దిగా కండిషన్స్ ఎక్కువ పెట్టలే, కానీ పెట్టాల్సిన అవసరం వస్తుందేమో అనిపిస్తుంది. ఏమైతుంది అంటే కొన్ని మండలాలు మరి దీన్ని ఎందుకు అర్థం చేసుకోలేదో నేను ప్రీవియస్ మీటింగ్స్ లలో కూడా చెప్పడం జరిగింది చాలా స్పష్టంగానే. కానీ బాగా తప్పులు వస్తుంది ఎవ్రీ టైం. న్యూ స్కూల్లో తప్పులు వస్తే దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తే కొద్దిగా సరిగా అయింది, కానీ ఇందులో ఏం లేదు. స్పెసిఫిక్ గా ఒక కాన్సెంట్ లెటర్ ప్రాపర్ తీసుకొని దీన్ని ప్రాపర్ గా రాస్తే సరిపోతుంది. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ వ్యాలిడేషన్స్. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దీని మీద ఎంఈఓ మాత్రమే సంతకం పెట్టాలి, వేరే ఏ వ్యక్తి పెట్టడానికి లేదు. రైటా? మన దగ్గరకు వచ్చినప్పుడు ఎంఈఓ లేకపోతే ఎంఎన్ఓ లేకపోతే లాస్ట్ కు మీరు కాంప్లెక్స్ హెచ్ఎంతో పెట్టియండి. మనం కొద్దిగా నిబంధన సడలిస్తున్నాం అక్కడ. ఎంఈఓనే మ్యాండేటరీ. బట్ ఇన్ కేస్ వెరీ ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ ఎంఎన్ఓను పెట్టుకొని చేయండి. ఇన్ కేస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే, వాళ్ళు చేయము ఎంఈఓ ఉన్నా మేము చేయమంటే దట్ ఈస్ ఓకే, గుడ్. ఒకటి. రెండవది, A01 ఫార్మాట్ ఖచ్చితంగా బ్లాక్ లెవెల్ నుంచే డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచే అవుతుంది. కొంతమంది స్టేట్ పెడతారు, బ్లాక్ అని టిక్ పెడతారు. ఏం అర్థం కాకపోతే కనీసం వదిలేసిన ఇది మేమన్నా టిక్ పెట్టుకోవడానికి ఉంటుంది. రెండవది, యూడైస్ కోడ్ మ్యాండేటరీ. యూడైస్ కోడ్ ఖచ్చితంగా రాయాలి ప్రతిదానికి. రైటా? మిగతా ఏది రాయద్దండి. ఇక్కడ రాసేస్తారు స్కూల్ పేరు. ఇక్కడ ఏది మార్పు ఉంటే దాంట్లో టిక్ పెట్టి ఆ అంశాన్ని ఓల్డ్లో గతంలో ఏముంది, కొత్తగా ఏముంది, ఏది మార్పు కోరుతున్నారు. ఇక్కడ టిక్, ఇక్కడ లోయెస్ట్ క్లాస్ ఏముంది, క్లాస్ 1 ఉంది గతంలో, ఇక్కడ నర్సరీ కావాలి. రీజన్ ఏంటి అంటే రికగ్నైజేషన్ ఇప్పుడే తీసుకున్నాం. రాస్తే రాయండి, లేదంటే వదిలేయండి. ఇక్కడ ఎంఈఓ సంతకము స్టాంపు ఇది పెట్టియాల. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ థింగ్. బట్ దీని మీద ఒక ఫార్మాట్ కూడా చూపిస్తాను. దాని మీద భయంకర మన ప్రతాపం చేసి చూపెట్టారు. సో ఫార్మాట్ హోప్ఫుల్లీ స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి. ఈ ఫార్మాట్ మీద స్కూల్ పేరు, నానా రకాలైన ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇక్కడ చూడండి, స్కూల్ స్టేటస్ లో టిక్ పెట్టిండు, మేనేజ్మెంట్ లో టిక్ పెట్టిండు, ప్రైమరీకి రాసిండు. ఇవన్నీ అవసరం లేదు, ఆయన కావాల్సింది నర్సరీ కావాలా. ఇది ఇక్కడ రాయాలా, ఇది ఇక్కడనేమో ఓల్డ్ 1 క్లాస్ అని రాయాలా. మొత్తం దీన్ని చేసిన తర్వాత దీన్ని నేషనల్ కి అప్లోడ్ చేస్తే మరి దాన్ని రిజెక్ట్ చేస్తారు. ఇది జరుగుతున్న తతంగం. ఇది ఇంకొకటి పొద్దున కూడా నేను చెప్పిన, గవర్నమెంట్ స్కూల్ని కూడా పెట్టినారు. గవర్నమెంట్ లోకల్ బాడీ, ఎనీ గవర్నమెంట్ స్కూల్స్, మన గవర్నమెంట్ లోకల్ బాడీ రెండు కూడా ఖచ్చితంగా రేషనలైజేషన్ అనే ప్రాసెస్ తోని చేస్తారు. ఇది నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. మళ్ళొకసారి చెప్తున్నాను, మన గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్ కేవలము 0 ఎన్రోల్మెంట్ 0 స్కూల్లోనే వస్తాయి. టెంపరీ క్లోజ్ లో కానీ పర్మనెంట్ క్లోజ్ లో రావు. ఎప్పటి వరకు? అంటిల్ అన్లెస్ రేషనలైజేషన్ జరగనంత వరకు. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 2 ప్రైమరీ స్కూల్ ఉంటే 2 శాంక్షన్ పోస్టులు ఉంటాయి మినిమం. ఎక్కడ? ఒకటి మాక్లూరులో, ఇంకొకటి ఇందల్వాయిలో అనుకుంటా. అక్కడ మాత్రమే శాంక్షన్ పోస్ట్ లేవు. ఎంటైర్ డిస్టిక్ లా 2 స్కూళ్ళు లేవు. దీస్ ఆర్ ద థింగ్స్. చాలా క్లియర్ గా విజిబుల్ గా మళ్ళొక్కసారి చెప్పినాను, దయచేసి ఓపికతోనే వినండి. రెండవది, ఈ రోజు వరకు కూడా ఇంకా మనము న్యూ స్కూల్స్ గురించి కానీ స్కూల్లో ఉన్న పిల్లల యొక్క
కేటగిరీ క్లాసెస్ మీడియంస్ గురించి మాట్లాడుకోవడం అనేది చాలా చాలా తప్పు. 2 months అయిపోయిన తర్వాత దాని గురించి కాదు, ఫస్ట్ 15 days లోనే మనం హార్డ్ గా పనిచేయాలా, దీన్ని వైండప్ చేయాలి. ఈ రాబోయే నెక్స్ట్ వర్క్ షాప్ ఏదైతే పెట్టినామో ఆ వర్క్ షాప్ లో ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ మండలంలో ఉన్న అందరిది ఉంది. ఆ స్కూల్ అయినది ఉంది, ఆ సిఆర్పిది ఉంది, ఇప్పుడు ఎంఐఎస్ గారిది ఉంది, ఆ ఎంఈఓ గారిది ఉంది, ఈవెన్ కాంప్లెక్స్ హెచ్ఎంస్ గారిది కూడా ఉంది. రూల్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కాంప్లెక్స్ హెచ్ఎంస్ సమ్ టైమ్స్ మేబీ కానీ, బట్ రికగ్నైజేషన్ ప్రాసెసెస్ అన్ని కూడా దాదాపుగా మనకు ఎంఈఓల ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయం చాలా చాలా స్పష్టంగా అర్థం చేసుకొని దాన్ని వైండ్ అప్ చేయండి. బై 20th this month ఇట్ విల్ బి వైండ్ అప్. రిమైనింగ్ ఈ రోజు న్యూ స్కూల్స్ కు మాకు ప్రొవిజన్ ఉంది. 3 days ఉండొచ్చు లేదా 1 day ఉండొచ్చు. విల్ వైండ్ అప్. ఏదైనా ఉంటే ఇంకా మెయిల్ పెట్టి తెప్పించి 20వ తారీఖు క్లోజ్ చేస్తాం. ఇంకా ఫర్దర్ ఏమి ఉండవు. ఉన్నా హైదరాబాద్ కు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇది ఒకటి. రెండో అంశం ఏంటిది అంటే, ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. మీటింగ్ పెట్టిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇది నిన్న రాత్రి పెట్టడం జరిగింది. దీని మీద మేము ఒక 4-5 days నుంచి ఎక్సర్సైజ్ చేశాము. ఇది డిఓ గారు ప్రస్తుతానికి లీవ్ లో ఉన్నారు సార్, కాబట్టి సంతకం కాలేదు. మోస్ట్ ప్రాబబ్లీ ఇది సైన్ అవుతుంది. మేబీ ఎనీ మాడిఫికేషన్స్ ఉంటే ఎవరన్నా క్వాలిటేటివ్ గా చదివితే నేను మాట్లాడిన తర్వాత మీరేమన్నా సజెషన్స్ దీని మీద ఇంకా కొద్దిగా దీంట్లో ఇంప్రూవైజ్ చేయాలా సార్, మిస్టేక్స్ ఉన్నాయంటే మేబీ మీ ఇన్పుట్స్ ను మేము తీసుకొని మధ్యాహ్నం కల్లా చేస్తాం. బేసిక్ గా మేము అనుకుంటున్నది ఏంటిది అంటే, మీ అందరికి కూడా స్కూల్ లెవెల్లో కానీ ఈవెన్ దో మండల్ లెవెల్లో కానీ ప్రివిలేజెస్ ఏమున్నాయి అనేది మనం ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. ఇట్ ఈస్ ఇన్సిస్ట్ మళ్ళీ చూద్దామంటే చూద్దాం. ఏదైనా స్కూల్ తీసుకున్నా మనకి ఇక్కడ స్పష్టంగా ఎన్ని ప్రివిలేజ్లు ఉన్నాయనేది కూడా కనబడుతుంది. మనం మీటింగ్ పెట్టడం ఒక స్కూల్ది తీసుకొని నేను వాళ్ళ ప్రివిలేజెస్ స్టడీ చేసి మళ్ళీ మండలం లాగిన్ లో ప్రివిలేజెస్ స్టడీ చేసి నేను పెట్టడం జరిగింది. ఈ ప్రివిలేజెస్ ఉన్నాయి, ఇవి లేవు, ఇవి వర్క్ చేసుకోవాలి. అయినా మళ్ళొకసారి నేను మీకు ఇది కాదు, ఇది మా లాగిన్ స్టార్ట్ అయింది, స్కూల్ లాగిన్ వేసుకోవాలి. ఏదో ఒక స్కూల్ది, ఇక్కడ స్కూల్ ప్రివిలేజెస్ ఉన్నాయి, ఇవి చూసుకోండి. ఇక్కడ స్కూలుకు సంబంధించినటువంటి సెక్షన్లు డిలీట్ చేసుకోవడము, యాడ్ చేసుకోవడం అనేది జాగ్రత్త చేసుకోవాల్సింది స్కూల్ వాళ్ళే. యాడ్ స్టూడెంట్ ఫర్ క్లాస్ 1 స్టూడెంట్ కు మాత్రమే ఉంది, మిగతా వాళ్ళకు లేవు. 2nd క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు లేదు. ఇది జిల్లా స్థాయిలో అవైలబుల్ ఉంది. సో అవైలబుల్ అని రాసినంత మాత్రాన న్యూ స్కూల్స్ అన్నిటికీ కాదు. ఇది కొద్దిగా తేడా. స్టూడెంట్ అప్డేషన్, ఈపీ, జీపీ, ఎఫ్పీ ప్రొఫైల్స్ అన్ని అప్డేట్ చేయడం, ఇన్యాక్టివ్ టు యాక్టివ్ చేసుకోవడం, ఇన్యాక్టివ్ చేయడం స్టూడెంట్ ని, అండ్ క్లాసెస్ షిఫ్ట్ చేయడం. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ జరగవండి. బ్లాక్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఓన్లీ బ్లాక్ లెవెల్లో కూడా ఉండేది డ్రాప్ బాక్స్ లో వేయడము మండలం లెవెల్లో. రెండవది ఇన్యాక్టివ్ స్టూడెంట్స్ ని యాక్టివ్ చేయడం. 2 ఉన్నాయి, మిగతా ఏవి లేవు, అన్ని ఉన్నాయని జిల్లా స్థాయిలో. సో ఇక్కడ చూడండి, క్లాస్ షిఫ్ట్, డ్రాప్ బాక్స్, టీసీ ఇష్యూ, ఇంపోర్ట్ స్టూడెంట్, ప్రోగ్రెషన్ యాక్టివిటీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కన్సర్న్ స్కూల్ వాళ్ళు చూసుకోవాల్సిందే, కంప్లీట్ చేసుకోవాల్సిందే. మిగతా అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కన్సర్న్ ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ కి వీరు డేటాను ఇచ్చేసి, ఆ డేటా ఏమి ఇవ్వాలా, ఎలా ఉంటది అనేది మనం ఇక్కడ ప్రొసీడింగ్ లో మేము మాకున్న అవగాహనను బట్టి మేము తయారు చేసినాం. దీన్ని 1-2 అటు సిఆర్పిస్ నుంచి ఇటు ఎంఐఎస్ నుంచి కూడా వ్యాలిడేట్ చేయడం జరిగింది. కొన్ని మార్పులు చేస్తే ఈ స్థాయికి వచ్చింది. ఇక్కడ చదువుకుంటా పోతాను. ఇక్కడ రాసాము స్పష్టంగా 31వ తేదీ వరకు పూర్తి చేయమని రాస్తున్నాం. ఇది 30% టీచర్లు మాత్రమే ఫ్రీజ్ చేయబడినారు. 50%కు పైగా టీచర్లు ఎంటర్ అయి ఉన్నారు. ఇక్కడ 87% ఉంది. స్టిల్ డ్రాప్ బాక్స్
అండ్ న్యూ స్టూడెంట్స్ కొంతమందిని ఇంపోర్ట్ చేసుకోకపోవడం అట్లాంటి సమస్యలతో ఆగిపోయి ఉన్నాయి. కాబట్టి ఈ ఈ షెడ్యూల్ టైం ఇచ్చాము 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ప్రతి ఆల్ మేనేజ్మెంట్ ఆల్ కేటగిరీ మనం ఎక్కడ నర్సరీ టు 12th క్లాస్ ఎక్స్క్లూజివ్ ప్లే స్కూల్స్ ఉండవు. మిగతా ఆల్ టైప్స్ స్కూల్స్ కి మనము కంపల్సరీ అంటే మన డ్యూ డేస్ లో షార్ట్ గా చెప్పాలంటే ఉన్నటువంటి స్కూల్లో కాలేజీలన్నీ కూడా మనం ఖచ్చితంగా ప్రతి సిఆర్పి ఆ స్కూల్ విజిట్ చేయాలా, పర్సనల్ గా అక్కడ ఉన్న అటెండెన్స్ రిజిస్టర్ తీసుకోవాలా, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ అటెండెన్స్ రిజిస్టర్, టీచర్ అటెండెన్స్, నాన్ టీచింగ్ అటెండెన్స్ రిజిస్టర్ అన్ని చూసి అందులో మీకు ఇవ్వబడినటువంటి సిఆర్పి ఫిజికల్ వెరిఫికేషన్ ఫార్మాట్ ని నింపుకొని అదే హెచ్ఎం తోని సంతకం పెట్టించి తీసుకొని ఎంఆర్సీకి రావాలి. వచ్చేటప్పుడు ఇంకొకటి ఏంటిది అంటే ప్రతి స్కూల్ నుంచి క్లాస్ షిఫ్ట్ 100% ఇది మన దగ్గర పూర్తయింది. ఇంకా ఏమన్నా ఉంటే ఇంకా ఛాన్స్ ఇస్తున్నాం. ఈ తర్వాత ఛాన్స్ ఇవ్వము, నెక్స్ట్ ఇయర్ కూడా ఇవ్వము. డబల్ ప్రమోషన్ అనేది ఇంకా పెట్టుకోము. ఏదైనా ఉంటే ఈ ఫామ్ ఇచ్చాము, ఈ ఫామ్ కూడా మీకు వాట్సాప్ పెట్టడం జరిగింది. డిఓసార్ సంతకాలు అయినాక మెయిల్ పెడతాను, వాట్సాప్ పెట్టాను. సో ఇది ఖచ్చితంగా రిక్వెస్ట్ లెటర్ ఇన్ డీటెయిల్డ్. ఆయనను సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్ లో రాయమనండి, కుదరకపోతే తెలుగు కానీ ఏదైనా లాంగ్వేజ్ వాడతా అంటే వాడని. ఇంగ్లీష్ ఇస్ మోస్ట్ ప్రిఫరబుల్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఫార్మాట్ ఇచ్చినాము, క్లాస్ చేంజ్ రిక్వెస్ట్, న్యూ క్లాస్ బోనోఫైడ్ కంపల్సరీ కావాలి. అంటే సెకండ్ క్లాస్ ఆయనను 4th లో పెడితే 4th బోనోఫైడే కావాలా, అది కంపల్సరీ. ఎందుకంటే ఆ హెచ్ఎం కి మాత్రమే అధికారం ఉంది, ఆ హెచ్ఎం మాత్రమే ఆయన రికార్డ్స్ ను చేసుకోవడానికి ఉంటుంది. అట్లనే ఈ ఫామ్ S03 లో క్లాస్ చేంజ్ రిక్వెస్ట్ కి మనం ఫార్మాట్ S03 ఫార్మాట్ ఏదైతే ఉందో దాని మీద ఆ కన్సర్న్ హెచ్ఎం అండ్ ఎంఈఓ లేకపోతే కాంప్లెక్స్ హెచ్ఎం పెట్టడానికి ప్రొవిజన్ ఉంది. సో కాంప్లెక్స్ హెచ్ఎంస్ ని మీరు బాగా ఈసారి ఇన్వాల్వ్ చేయండి ఈ వర్క్స్ లలో. వాళ్ళ జ్యుడిరిక్షన్ కాబట్టి ఖచ్చితంగా సిఆర్పి ఆ హెల్ప్ తీసుకొని చెయ్యాలి. తర్వాత సెకండ్ పాయింట్కి వచ్చి క్లాస్ షిఫ్ట్, జెండర్ చేంజ్, డేట్ ఆఫ్ బర్త్ డ్రాప్ బాక్స్ లో ఉన్నటువంటి వాళ్ళ ఇక్కడ ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సింది. బర్త్ సర్టిఫికేట్ ప్రకారం ఏమేమి చేంజ్ అవుతాయి? ఒకటి పేరు, రెండవది ఆయన డేట్ ఆఫ్ బర్త్ అనేటివి దీనికి రిలేటెడ్ ఉంటాయి. అదే బోనోఫైడ్ అనేది దేనికి రిలేటెడ్ ఉంటది? ఖచ్చితంగా క్లాస్ చేంజ్ కు మాత్రం బోనోఫైడ్ ఉంటుంది. సో కేవలం ఆయన క్లాస్ చేంజ్ చేసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఖచ్చితంగా ఆయనకు పేర్ల మార్పు కావాలా, నాకు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ కావాలా అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రిజిస్టరే కావాలా మనకు. ఇందులో కాంప్రమైజ్ లేదు, ఎందుకంటే గవర్నమెంట్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి అది ఖచ్చితంగా వేసుకోండి. ఇది కనుక పెడితే మనకు డూప్లికేషన్ ఆఫ్ రికార్డ్స్ అనేటివి మినిమైజ్ అవుతాయి. అదర్వైజ్ జిల్లాలో మీటింగ్ ఉంది, బయట చెప్పకూడదు, మాట్లాడకూడదు, కానీ దాదాపు 22,000 మంది పిల్లలు బోగస్ ఉన్నారనేది నా ఒక అప్రాక్సిమేట్ మైండ్ సెట్. అండ్ మోర్ ఓవర్ 7,000 to 10,000 చిల్డ్రన్స్ గవర్నమెంట్ లోకల్ బాడీలో ఉన్నారు అనేది మనం ఫేషియల్ అటెండెన్స్ లో ఉన్నటువంటి గ్యాప్ చూస్తే కనబడుతుంది. ఇది వెరీ సీరియస్ ఉంటుంది. కాబట్టి కష్టమైనా లేట్ అయినా మీరు చేసుకోవాల్సిందే ఏదో ఒక రోజు బర్త్ సర్టిఫికేట్. లేని వాళ్ళది ఏం చేస్తాం అనేది మనం తర్వాత మాట్లాడతాం. కానీ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటే ఈ మార్పులు జరిగేటివి ఇవి చాలా తక్కువ వస్తాయి. డ్రాప్ బాక్స్ లో ఉన్న పిల్లలు చాలా తక్కువ, 30,000 మంది, 10% ఆఫ్ డేటా. అందులో మీకు వచ్చేసింది 1% కంటే తక్కువ. కాబట్టి బాగా ఈ విషయం కాదు, ఎందుకంటే ఆ పిల్లోడు ఆల్రెడీ క్లాసెస్ చదవడం లేదు కాబట్టి ఆయన ఖచ్చితంగా చేసుకుంటాడు. ఏదో ఆయన స్టడీని ఆపినాం కానీ అది కానీ ఏం మన మీద క్లెయిమ్ కాదు. ఆ విషయం గమనించుకున్నారు. ఇన్ కేస్ ఏదైనా ఉంటే కూడా మీరు ఎలాగో ఇక్కడ వస్తారు కాబట్టి ఇట్ విల్ బి డిస్కషన్ పాయింట్. సెకండ్, స్టూడెంట్ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ S03 ఫార్మాట్ ఇన్ స్కూల్ కానీ డ్రాప్ బాక్స్ కానీ సేమ్ ఉంటాయి. అక్కడ చెప్పబడినటువంటివే డెమోగ్రఫిక్ అప్డేట్. నేను పేరు మారితే మాత్రం ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటాం. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో కొత్త పిల్లలు అంటే క్లాస్ 2 నుంచి 12th వరకు ఉన్నటువంటి దాంట్లో రిక్వెస్ట్ లెటర్ ప్రాపర్ గా తీసుకోవాలా. ఈ రిక్వెస్ట్ లెటర్ లో స్పష్టంగా రాయాలా ఏంటిది?
ఈ పిల్లగా ఇంతమంది పిల్లలు ఎందుకు వాళ్ళు గత యూడైన్స్ లో ఎందుకు ఎంటర్ చేయలేదు, కారణం ఏంటిది అనేది రాయాలి. మళ్ళీ మళ్ళీ రేపు పొద్దున ఏదైనా వివరణ అడిగినా మేము మిమ్మల్ని అడగాము. ఇక్కడ ఉన్నటువంటి ఫార్మాట్స్ ని మేము చూసుకొని మేమే దాన్ని మాట్లాడడానికి ఉంటది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. ఫామ్ S02 ఫర్ న్యూ స్టూడెంట్, బోనోఫైడ్ ఆఫ్ ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ క్లాస్. అండ్ ఈ కొత్త పిల్లల వివరాలు ఎవరికి చేస్తామండి అంటే, ఎవరైతే టీచర్లు 100% కంప్లీట్ చేసినారో, ఎవరైతే స్టూడెంట్స్ అంటే ఈ పిల్లలు తప్ప మిగతా అన్ని కంప్లీట్ చేస్తేనే. డ్రాప్ బాక్స్ లో కూడా ఉంటే రీజన్స్ ఏంటివి ఎందుకున్నాయో క్లియర్ గా రాసి ఇస్తేనే మనకు ఈ పిల్లల్ని మనం ఎంటర్ చేస్తాం. ఎందుకంటే మళ్ళీ ఇవి ఎంటర్ చేసిన తర్వాత ఆయన వెనక మనం నెత్తి నోరు కొట్టుకోవడం కంటే మొదలే ఆయనను బయట చేస్తే ఈ పిల్లలు ఎంట్రీ చేసుకోవాలంటే ఇవి మినిమం అని అంటే కొంత ప్రెషర్ డెవలప్ అయి వాళ్ళు పని చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా డీల్ చేయండి. ఈ డీల్ చేసిన తర్వాత నెక్స్ట్ పాయింట్స్ ఏం పెట్టినాము, మండల స్థాయిలో ఉన్నటువంటివి MIS లో కొన్ని ఆల్రెడీ ఉన్నటువంటి ప్రొవిజన్స్ ని మాత్రమే ఇక్కడ రాయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ప్రొవిజన్స్ లేవు ఈసారి, గత సంవత్సరం వరకు ఉన్నవి కానీ ఇప్పుడు లేవు. ఏదైతే డ్రాప్ బాక్స్ లో ఉన్నవో పిల్లల్ని వేసేటప్పుడు ఎవరైతే పలానా దగ్గర నుంచి మేము కూడా రిక్వెస్ట్లు వచ్చినాయి, వేరే జిల్లా నుంచి వచ్చినాయి, అవి కూడా పెడుతున్నాము. పెట్టినటువంటివి కూడా క్లారిటీగా చూసుకొని ఏదైనా ఇష్యూ కాకుండా MEO సార్ కానీ అటు HMs కానీ క్లారిటీగా దాన్ని డిస్క్రిమినేట్ చేసుకొని ఎక్కడ ఇష్యూ కాకుండా చూసుకోండి. అండ్ బేసిక్ గా వేరే జిల్లాల కు సంబంధించినటువంటి పిల్లలను అలాగే ఆ అక్కడ ఉన్నటువంటి పిల్లలు మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవడానికి డ్రాప్ బాక్స్ లో వేయించడం కోసము మీకు రాష్ట్ర స్థాయిలో ఆల్ మండల్ MIS కోఆర్డినేటర్, తెలంగాణ స్టేట్ లో ఉన్న అందరు మండల్ MIS కోఆర్డినేటర్ ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో ఎవరైనా జాయిన్ కాకపోతే నాకు ఫోన్ చేయండి, నేను లింక్ ఇస్తాను, మళ్ళీ జాయిన్ కండి. ఎవరు ఓన్లీ MIS కోఆర్డినేటర్స్. వీళ్ళందరూ కూడా ఆయా వాళ్లకు అందులో గ్రూప్ లో పెట్టండి. మాక్సిమం మన జిల్లా రిప్రజెంటేషన్ చాలా లోయెస్ట్ రిప్రజెంటేషన్. అన్ని జిల్లాల వాళ్ళు బాగా సమర్థంగా వాడుకుంటున్నారు. మీరు మళ్ళీ ఒకసారి అందులో లేకపోతే మాత్రం ఇమీడియట్ గా నాకు ఇంటిమేట్ చేయండి. అవన్నీ పెట్టుకోండి. ఏ జిల్లా అయినా కనుక మీకు 3 days కంటే ఎక్కువ రోజులు కనుక ఇబ్బంది పెడితే చేయకపోతే, మీరు 3 days కంటే మీకు ఎక్కువ రోజులు కనుక ఇబ్బంది పెడితే మీరు కంపల్సరీ మాకు ఇంటిమేట్ చేయండి. మన యొక్క గూగుల్ షీట్ మనం పెట్టుకున్నాం, దాంట్లో పెడితే మేము ఎవ్రీడే దాన్ని తీసి జీవన్ సార్ నేను ఇద్దరం కూడా ఆ కన్సర్న్ డిస్టిక్ MIS కోఆర్డినేటర్ కి మేము మాట్లాడి ఖచ్చితంగా చేపిస్తాం. మొన్న కాంప్లెక్స్ HMs మీటింగ్ అయింది, DO గారు తీసుకున్నారు యూడైస్ పైన MEOs MNOs తోని. ఆ మీటింగ్ లో వాళ్ళు దాదాపుగా ఒక 100 మందివి ఇష్యూస్ చెప్పినారు, క్రానిక్ గా అదర్ స్టేట్స్ కి సంబంధించినవి ప్లస్ అదర్ డిస్ట్రిక్ట్ కి సంబంధించినవి. అట్మోస్ట్ మేము సక్సెస్ఫుల్ గా విత్ ఇన్ 2 days లోపల ఒక 100 members ని మేము ఇష్యూ చేయించినాం. సో ఇట్ ఈస్ పాసిబుల్. సో నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ ఏం లేదు. అండ్ MIS కోఆర్డినేటర్స్ ఖచ్చితంగా మీ మండల స్థాయిలో మీటింగ్స్ కండక్ట్ చేయాలా, ఇది ఇందులో కూడా రాపించినాము. అలాంగ్ విత్ MEO సార్ ప్రెసెన్స్. అండ్ ఇన్ కేస్ MEO సార్ లేకపోతే MNO సార్ లేకపోతే కాంప్లెక్స్ HM పిలిపించుకొని మండల స్థాయిలో లేదా కాంప్లెక్స్ స్థాయిలో ఈ మాడ్యూల్స్ మీద ఫిజికల్ మీటింగ్స్ కండక్ట్ చేయించుకోవాలి, వాళ్ళ ద్వారానే చేయించాలి మండల్ హెడ్స్ ద్వారా. అలాగే CRPs కి నేను ఇందాక చెప్పినట్లు ప్రతి ఇన్స్టిట్యూషన్ కి వెళ్ళాలా. యూడైస్ ఇన్ఛార్జెస్ డేటాను మనం ప్రాపర్ గా కలెక్ట్ చేయడం లేదు. ఓన్లీ HMలకు మేము మెసేజ్ పెడుతున్నామంటే ఆయనకు అర్థం కావడం లేదు కొన్ని సార్లు. ఎక్కడ స్పెషల్లీ బిగ్ కాలేజెస్, బిగ్ స్కూల్స్ ఉన్నటువంటివి, కాకతీయ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, SR గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం పెద్ద పెద్ద స్కూల్స్లలో ఏముంటదంటే అక్కడ HM వేరే ఉంటాడు, ఇవి ఎంట్రీ చేయడానికి సపరేట్ వింగ్, 2-3 ఆపరేటర్లు ఉన్నటువంటి స్కూళ్ళు కూడా ఉన్నవి. సో అక్కడ ఒక టెక్నికల్ ఇన్ఛార్జ్ అనేటువంటి వ్యక్తి పెట్టుకున్నారు, వాళ్ళు యూడైజ్ చేయడానికే సపరేట్ పెట్టుకున్నారు. సో ప్రతి పాఠశాలలో కూడా దాదాపు HMs చేయరు ఎంట్రీ కానీ ఇది కానీ, ఒక ఇన్ఛార్జ్ని పెట్టుకుంటారు. ఎట్లయితే SSC ఇన్ఛార్జ్, మిడ్ డే మీల్స్ ఇన్ఛార్జ్, అట్లానే యూడైస్ ఇన్ఛార్జ్ అనేది కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ నంబర్లు అనేటివి చేసి వాళ్ళను కూడా గ్రూప్స్ లలో మీకున్నటువంటి పరిధి ఉంటది కదా, మేము HMలకు మాత్రమే గ్రూప్స్ పెట్టినాం కానీ మీరు మాత్రం ఆ కన్సర్న్ యూడైస్ ఇన్ఛార్జ్ కూడా అందరూ ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో మాట్లాడి పని చేయడం అనేది మండల స్థాయిలో క్లస్టర్ స్థాయిలో CRP మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది బాగా స్ట్రిక్ట్ గా చేస్తే మీరు బాగా సక్సెస్ అవుతారు. అట్లనే
సిఆర్పిలకు మేము అలాట్ చేయబడినటువంటి దాంట్లో మా యూట్యూబ్ ఛానల్ ని మీరు అందులో చాలా విషయాలు మేము పెట్టినాము మీటింగ్స్, గత మీటింగ్స్ లో కూడా వాళ్ళు వాళ్ళని జాయిన్ చేయించి సబ్స్క్రైబ్ చేపిస్తే మీకే బెనిఫిట్. దానివల్ల మాకు బెనిఫిట్ ఏం లేదు, మేము డిమానిటైజేషన్ చేయలేదు, దాన్ని మానిటైజేషన్ చేయలేదు, డిమానిటైజేషన్ సారీ మానిటైజేషన్ ఏం చేసుకోలేదు ఈ రోజు వరకు, మేము చేసుకోము కూడా. అంటే చేసుకోమా అది కానీ మాకు రీచ్ కాదు కూడా. ఆ టార్గెట్స్ అనేటివి పెరిగినాయి కాబట్టి అవి రీచ్ కావు. సో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీకు ఈజీ ఆఫ్ యాక్సెస్ అనేది ఉంటది. కాబట్టి మీరు కంపల్సరీ మీరు ఏం చేయండి అంటే ఖచ్చితంగా మీరు అందులో ఉన్నవి ప్లస్ యాజ్ వెల్ యాజ్ నిజామాబాద్ యూడైస్ డాట్ weebly.com అని మనం ఈ వెబ్సైట్ కూడా పెట్టినాం. ఇది ఒక సబ్ డొమైన్ ఫ్రీ ఆఫ్ వెబ్సైట్ కాస్ట్ మీద తయారు చేసింది. ఇక్కడ మీకు ఇక్కడ యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టినాము. ఇది వేరే మా జిల్లాలకు సంబంధించిన మన ఎంఐఎస్ లో కూడా తయారు చేసినటువంటి కొన్ని వీడియోస్ ఉన్నాయి, వాళ్ళవే లింక్స్ పెట్టినాం. జస్ట్ ఇక్కడ ప్రెస్ చేస్తే క్లాస్ 1 లో ఎట్లా చేయాలా, యూడైస్ ప్లస్ లో తరగతులు ఎట్లా అప్డేట్ చేయాలనేది ప్రాపర్ గా గత సంవత్సరం పెట్టినవే. గత సంవత్సరం మనం ఇబ్బంది పడితే మనం ఇవన్నీ పెట్టినాం. అండ్ ఈ సంవత్సరం కూడా అవన్నీ ఏం మార్చము, ఎందుకంటే సంవత్సరం మారుతుంది కానీ యాక్టివిటీ ఏం మారదు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, లింక్స్ కూడా పెట్టినాం. A01 ఫార్మాట్ ఎవ్రీ టైం మీ దగ్గర వాట్సాప్ లో ఎక్కువైపోతున్నాయి, కొన్ని సార్లు ఉండే కాబట్టి ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక మళ్ళీ నాకు ఫోన్ చేయడం అది ప్రాబ్లం కాబట్టి ఇక్కడ పెట్టినాము. అండ్ గూగుల్ షీట్స్ కూడా కొన్ని పెట్టినటువంటివి ఉన్నాయి, కొన్ని పనిచేస్తున్నాయి, కొన్ని వేయడం లేదు. దీన్ని కూడా కొద్దిగా 70-80% ఇది వర్కబుల్ ఉంది. కొన్ని ఏదైనా ఇష్యూస్ ఉంటే నాకు రిపోర్ట్ చేయండి, దాన్ని రెక్టిఫికేషన్ చేస్తాం. అండ్ ఇది కూడా జీవోస్ కూడా పెట్టినాము. ఒక స్కూల్ ని రికార్డ్స్ ఎట్లా ఎంటర్ చేయాలా, పేరు తప్పస్తే ఎట్లా వచ్చింది అనేది గత సంవత్సరం కూడా మనం పెట్టినాం. కానీ ఎందుకో చాలా మంది దీన్ని మళ్ళీ విన్నారా వినలేదా, రికార్డ్స్ ని ఎట్లా ఎంటర్ చేయాలనేది మళ్ళీ ఇక్కడ చూసుకోండి. నేను మీకు చూపిస్తా. నేను ఎవ్రీ టైం వేరే వాళ్ళకి చెప్పలేను, వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, అది నా పాసిబిలిటీ కాదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం నా డ్యూటీ కూడా కాదు. వినడానికి ఏది ఉన్నా కానీ అది అంటే మినిమైజ్ 3,15,000 చిల్డ్రన్స్, 16,000 టీచర్స్ అండ్ అప్రాక్సిమేట్లీ వచ్చేసి 1,814 ఇన్స్టిట్యూషన్స్. ఇట్ ఈస్ హార్డ్లీ ఇంపాసిబుల్. కాబట్టి ఇవన్నీ అంశాలు మీరే చేసుకోవాల్సింది ఉంటది, ఇవన్నీ చూసుకోండి. అండ్ ఇక్కడ చూస్తే కాంప్లెక్స్ స్థాయిలో మీటింగ్ ముందు పెట్టుకోండి. ఫస్ట్ మీటింగ్ పెట్టండి, పెట్టి ఇవన్నీ వర్క్స్ ఉన్నాయి, ఈ విధమైనటువంటి సర్టిఫికెట్స్ ఉన్నాయి, మీ దగ్గర ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అనేది ఒక టెక్నికల్ గా మీటింగ్ పెట్టండి. రాని వాళ్ళు రాలేదు, వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి. రేపు పొద్దున ఇష్యూ అయితే ఈ డేటా ఎంట్రీ కాలేకపోతే మీకు కూడా మీరు మీటింగ్ పెట్టుకుంటే మీకు కూడా ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటుంది. డిఓ గారు కానీ, ఇటు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, కలెక్టర్ సార్ కానీ ఈసారి ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఎక్కువ. సో మీరు ఎవిడెన్స్ అనేది సిఆర్పిలు క్రియేట్ చేసుకోవాలా. కాంప్లెక్స్ స్థాయిలో మీటింగ్ పెట్టుకోండి. రాబోయే టైంలో ఇంకా నేను ఈ మీటింగ్ లోనే చెప్తా. ఇంకా ఇక్కడ కూడా రాసినాం, మీరు అటెండెన్స్ అండ్ టీచర్ అటెండెన్స్ రిజిస్టర్ చూసుకొని కన్సర్న్ హెచ్ఎంస్ ద్వారానే చెప్పుకోవాలి. ఎవరైనా ఇవ్వము చేయము అని అంటే జస్ట్ స్టిల్ వెయిట్ అండ్ ఇన్ఫార్మ్ ద డిస్ట్రిక్ట్ ఆఫీస్. ఏందో మనం చూద్దాము. ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే ఎంఈఓస్ అండ్ రెస్పెక్టెడ్ ఎంఈఓస్, నోడల్ కాంప్లెక్స్ అండ్ కాంప్లెక్స్ హెచ్ఎంస్ కూడా, నోడల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ మనం క్లియర్ గా చెప్పినాం. అండ్ డేట్స్ ఇచ్చాము టెంటేటివ్లీ. ఈ టెంటేటివ్లీ డేట్స్ లో ఏంటంటే 1-2 రోజులు అటు ఇటు ఉన్నా మీరు ప్లాన్ చేసుకోండి. కాబట్టి రాత్రి పెట్టినా నేను ఇవన్నీ డేట్స్ ఇచ్చాము. ఆల్రెడీ ఓరియంటేషన్స్ అనేటివి మాకు స్టార్ట్ అవుతున్నాయి 22nd and 23rd. సో ఆ రోజు అందుబాటులో ఉన్నాం కాబట్టి రాసినాం. సో ఇది 31 వరకు కంప్లీట్ అవుతుంది. వితిన్ ద మండల్స్ ఉంటాయి కానీ మేము ఏ రోజు అయితే అందుబాటులో ఉంటామో జిల్లా స్థాయిలో మీకు ఆ రోజు వర్క్ షాప్ ఉండదు. ఇది వెరీ క్లియర్ అంటే. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ మీటింగ్ అనేది ఇక్కడ చెప్పాము. ఎవరికి కూడా విర్చువల్ ప్రెజెన్స్ ఉండదు ఈ వర్క్ షాప్ అనేది. ఇది ఖచ్చితంగా ఇక్కడ మన ఆఫీస్ లోనే వర్క్ అనేది అవుతుంది, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. రెండవ అంశం ఏంటంటే మీకు ఒక ప్రొసీడింగ్ కూడా డిఓ సార్ తో సంతకంతో మీకు డెప్యుటేషన్ కి ఎంఐఎస్ కోఆర్డినేటర్ డెప్యుటేషన్ ప్రొసీడింగ్ ఇస్తాం. అండ్ దాని మీద దాంట్లో డీటెయిల్స్ రాస్తాము, మీటింగ్ లో చెప్పాను. బట్ ఆ ప్రొవిజన్స్ కూడా దాంట్లో క్లియర్ గా రాస్తాను.
సో ఇవన్నీ ఉన్నాయి, ఈ అంశాలు ఉన్నాయి. దీంతో పాటు ఇంకొకటి మనకి ఏముంది అంటే, అన్ఫార్చునేట్లీ ఇది నేను తయారు చేసిన సరిగ్గా అదే సమయానికి, అంటే నిన్న నాకు వర్క్ షాప్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. నా వర్క్ షాప్ వచ్చింది, యాజ్ వెల్ యాజ్ మీకు కూడా గైడ్ లైన్స్ వచ్చేసినాయి డైరెక్ట్ గా. ఈ టైం ఉంది 31 నుంచి. ఇక్కడ ఏమేం చేయాలా, ఇక్కడ క్లియర్ గా స్క్రీన్ పైన ఈ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. స్కూల్ లెవెల్లో ఏమేమి చూసుకోవాలా, ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే అవన్నీ ఇష్యూస్ రావు. స్టూడెంట్ టీచర్లు అయితే ఇష్యూ లేదు, టీచర్స్ పెట్టుకోలేదు, అందుకే స్టూడెంట్ పెట్టాం. స్టూడెంట్ లో చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఫెసిలిటీ వర్క్ అంటే అదే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన వర్క్ కాంప్లెక్స్ స్థాయిలో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీరు చదువుకునేటివే. మాకు కూడా కొన్ని రూల్స్ ఇచ్చారు వర్క్ చేయమని. సో ఇక్కడ చూసుకుంటే డేట్స్ 22 అండ్ 23. ఇందులో లేదు 23, బట్ మాకు 23 మాకు సపరేట్ ప్రొసీడింగ్ లో ఇవ్వడం జరిగింది. ఓరియంటేషన్స్ మళ్ళీ మీరు 29వ తారీఖు రోజు మీకు మీటింగ్ ఉంటుందండి. షెడ్యూల్ డివేట్ కాదు. అరే ఇంత ఫాస్ట్ ఎట్లా అవుతుంది అంటే అవుతుంది, ఇట్లనే అవుతాయి వర్క్. సో ఇక్కడ ఫైనలైజేషన్ కూడా ఇదే షెడ్యూల్స్ ప్రకారమే అవుతాయి. దీనికన్నా ముందే మనం కంప్లీట్ చేసుకొని ఖచ్చితంగా క్లియర్ చేసుకుంటే మనకు బాగుంటది. ఈ డేటా ఎంట్రీకి సంబంధించినటువంటి ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వ్యాలిడేషన్ కి 3 days పెట్టామని అన్నారు. ఈ 3 days వర్క్ షాప్ కూడా మేము కంప్లీట్ చేసుకుంటాం. ఇవన్నీ దీస్ ఆర్ ద థింగ్స్ స్టేట్ ఆఫీస్ నుంచి ఉన్నటువంటి అంశాలు. ఇది కూలంకషంగా మనం చేయాల్సిన పని. ఈ ఫార్మాట్స్ కూడా ఒకసారి చూస్తే సిఆర్పి వెరిఫికేషన్ ఫార్మాట్ చూడండి. మీరు ఇక్కడ చూడండి, కోడ్ కాంప్లెక్స్ ఇచ్చాం. ఎన్రోల్మెంట్ క్లాస్ వైజ్ గా క్లియర్ గా రాసుకోండి. టీసీ రిక్వెస్ట్లు విత్ ఇన్ ద మండల్ ఎన్ని ఉన్నాయి, విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఎన్ని, అదర్ డిస్ట్రిక్ట్ అదర్ స్టేట్ క్లియర్ గా రాసుకోండి. పెన్ నంబర్స్ కలెక్టెడ్ ఫ్రమ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్, పెన్ నంబర్స్ కలెక్టెడ్ ఫర్ ఆన్లైన్ టీసీ. నంబర్ ఆఫ్ న్యూ అడ్మిషన్స్ ఎన్ని ఉన్నాయి, 12 to 2. H02 ఫార్మాట్ ఎన్ని ఇస్తున్నారా లేదా, వీటికి డెమోగ్రాఫిక్. సార్ ఇందులో ఒకటి డేట్ మెన్షన్ చేయండి సార్ పైన టైటిల్ దగ్గర, ఎందుకంటే యాజ్ ఆన్ ఆ డేట్ రోజు అనేది రెక్టిఫై అవుతుంది. డేట్ లేదు, ఇక ఇయర్ మొత్తానికి కంప్లీట్ గా ఇదే. పైన అది వినండి ఒక్క నిమిషం, అలా కాదు రాష్ట్రం సార్, మేము అంటే ప్రొసీడింగ్ లా ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు మనకు డేట్ అనేది 21 లాస్ట్, రైటా? 21 కి క్లోజ్ చేయాలి స్టూడెంట్ డేటాబేస్. అది క్లియర్ రాసి కింద పెట్టుకునేటప్పుడు వాళ్ళు సంతకం పెట్టుకొని, మళ్ళీ మేము డేట్ ఇస్తే ఏం చేస్తారంటే ఆ రోజు ఇంతే ఉన్నాయి, తర్వాత ఈ పిల్లలు వచ్చిండ్రు అని చెప్పడానికి ఉంటది కాబట్టి మేము అది పెట్టలేము. సో ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ డెమోగ్రాఫిక్ అప్డేషన్ రిక్వైర్డ్, ఈ ఎన్ని ఉన్నాయి, ఎన్ని నంబర్ ఉన్నాయి, దానికి తగ్గ ఫామ్స్ ఇస్తుండ్రా లేదా, ఇయ్యకపోతే ఎందుకు ఇస్తలేరు అనేది కూడా, ఇయ్యకపోవడం అనేది జరగకూడదు. ఇది చూసుకోండి. నంబర్ ఆఫ్ టీచింగ్ స్టాఫ్ యాజ్ పర్ అటెండెన్స్ రిజిస్టర్ అండ్ పోర్టల్ ప్రజెంట్ టీచింగ్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, ఎందుకు గ్యాప్ వచ్చింది అనేది కూడా తీసుకోండి. నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా అట్లనే సేమ్ తీసుకోండి. సిగ్నేచర్ మీరు పెట్టిన తర్వాత ఇవన్నీ క్లియర్ గా మీరే రాసుకున్న తర్వాత హెచ్ఎంస్ కి సంతకం, ఆ కన్సర్న్ స్కూల్ సంబంధించిన హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ సంతకాలు తీసుకోండి. అండ్ ఇది కూడా లుక్ ఎట్ ఒకసారి ఇంకో ఫార్మాట్, H02 ఫార్మాట్. ఇక్కడ చూడండి, ఇందులో ఏం లేదు. ఫిజికల్ యూడైస్ కోడ్, సార్ స్కూల్ నేమ్, బ్లాక్, సార్ ఒక డిస్ట్రిక్ట్. నిమిషం. చెప్పండి. ఈ ఫిజికల్ వెరిఫికేషన్ లో ప్రైవేట్ స్కూల్స్ అవసరం లేదా సార్? ఆల్ మేనేజ్మెంట్, ఆల్ కేటగిరీ. దీంట్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీ క్లాసెస్ లేవు సార్. మరి నర్సరీ ఎల్కేజీ యూకేజీ లేదు. సిఆర్పిదా? రైట్, ఓకే, యాడ్ చేద్దాం మరి. రైటా? ఉంటే చేసుకోవచ్చు, అది ఒకటి మిస్ అయ్యి వాస్తవం, చేద్దాం. ఇది రివైజ్ చేస్తాం. తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఏ ఫార్మాట్, ఇది స్టూడెంట్ అడిషన్ క్లాస్ 2 న్యూ స్టూడెంట్స్ ఎవరైతే లాస్ట్ ఇయర్ యూడైస్ లో లేని పిల్లలు, డ్రాప్ బాక్స్ లో లేరు, ఇన్ స్కూల్ లో లేని పిల్లలు, నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఆధార్ లా నంబర్ ఏంది, ఆధార్ నంబరు అండ్ నేమ్, రీజన్ వై దే ఆర్ నాట్ యాడెడ్ ఇన్ లాస్ట్ ఇయర్ యూడై, 1, 2, 3, 4, సీరియల్ నెంబర్, క్లాస్ సెక్షన్, ఎంఏఓ కాంప్లెక్స్ హెచ్ఎం, ఇవన్నీ సంతకాలు. ఇది క్లియర్ గా రాసాం. అండ్ క్లాస్ చేంజ్
క్లాస్ చేంజ్ అడిగినాము. యూడైస్ కోడ్, స్కూల్ నేమ్, పెన్ నంబరు, నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండరు, ఆధారు, క్లాస్ మాడిఫికేషన్ మాత్రమే పనిచేస్తారు కాబట్టి ఇదే పెట్టాము. ఇవి ఎగ్జిస్టింగ్ డీటెయిల్స్. ఇవి రెండిట్లా ఓన్లీ క్లాస్ చేంజ్ కు పెట్టినటువంటి దానికి మాత్రమే వర్తింపజేయడానికి పెట్టాము, వేరే కాదు. అండ్ డెమోగ్రఫిక్ అప్డేట్ ఇక్కడ చూడండి. ఇందులో మాత్రం ఇక్కడ మాడ్యూల్ వేరే ఉంది. మన దగ్గర జిల్లాల మాడ్యూల్స్ కొద్దిగా దాన్ని బట్టి చేసాము. ఇక్కడ చేసుకోవచ్చు. ఇన్ స్కూల్ అయినా ఈవెన్ దో డ్రాప్ బాక్స్ అయినా రెండింటికి కూడా ఇదే నేమ్. ఏదైనా మార్పు ఉంటే ఓల్డ్ నేమ్, న్యూ నేమ్, అట్లా క్లాసెస్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ ఉంటే న్యూ కోడ్, న్యూ ఏది ఉంటే న్యూ నేమ్ న్యూలో మాత్రం ఎక్కడ మార్పు ఉంటే అదే రాయండి. అన్ని నింపుకొని రాకండి. మార్పు ఉన్నటువంటి వాటి మాత్రం న్యూ పర్టికులర్స్ లో రాయండి. అదే మాకు ఇండికేషన్. ఇది క్లియర్ గా నింపియండి, ఎందుకంటే ఇది ట్రైనింగ్ అనేది మీకు నెసెసిటీ కాబట్టి ఇది ఇచ్చినాము. దీస్ ఆర్ ద థింగ్స్. ఇంకేమన్నా ఉన్నాయా? మాకుంది వర్క్ షాప్ కూడా 2 days ఉంది. మాకు ఇక్కడ వచ్చినప్పుడు ఫైనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ డేటా స్కూల్ డైరెక్టరీ ఫైనలైజ్ చేయమంటున్నారు వచ్చేటప్పుడు. సో అందుకే అకార్డింగ్లీ మీకు ఒక గూగుల్ ఫామ్స్ ఇచ్చాము. ఆ గూగుల్ ఫామ్స్ అనేటివన్నీ కూడా మీకు క్లియర్ గా కంప్లీట్ చేయండి. చూసుకోండి. టైం అనేది నేను చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వచ్చినాను. షిఫ్టింగ్ క్లియరెన్స్ ఆఫ్ డ్రాప్ బాక్స్ అంటే రిపీటర్స్ అండ్ డిస్కంటిన్యూడ్ నాట్ పాస్డ్ స్టూడెంట్స్ డేటా అడిగినారు. మోస్ట్ ప్రాబబ్లీ నేను ఇది ఈ రోజు గానే బై మండే గానే ఇస్తాను. ఎందుకంటే మన దగ్గర రిపీటర్స్ మాత్రమే మండల్ లాగిన్ లో ప్లస్ డిస్ట్రిక్ట్ లాగిన్ లో వస్తుంది, మిగతా వాటిలో రావట్లేదు. సో డిస్కంటిన్యూడ్ నాట్ పాస్వర్డ్ డాటా కావాలా అంటే నేను నిన్న నైటే అడగడం జరిగింది. మనకు ఎంఐఎస్ జగరాన్పాల్ అడిగినాడు, సార్ డాటా రావట్లేదు అంటే. నేను అడిగినాను, సార్ దగ్గర కూడా లేదు యాక్చువల్ గా, బట్ సార్ రాసిండు. ఆయన కూడా అంటే మేము కూడా పనిలా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అంటే పొరపాటు అనొచ్చా లేకపోతే చూడలేదా అనేది అది గ్యాప్ ఉంటుంది కాబట్టి అది ఇస్తాం డేటా షార్ట్లీ. డిస్కంటిన్యూడ్ నాట్ పాస్వర్డ్ కూడా డేటా ఇచ్చేస్తాం మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు. ఈ క్లోజ్డ్ స్కూల్స్ విషయంలో కూడా నేను ఇందాక స్పష్టంగా చెప్పినాను. గవర్నమెంట్ లోకల్